శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. ఆమె జన్మదినం సందర్భంగా జీపీఎస్ డైరీ ప్రత్యేక కథనం. పురంధేశ్వరి 1959 ఏప్రిల్ 22వ తేదీన నందమూరి తారక రామారావు, బసవ తారకం దంపతులకు మద్రాసులో జన్మించారు. ఆమెకు 7 సోదరులు, 3 సోదరీమణులు ఉన్నారు. పురంధేశ్వరి తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మద్రాసులోని సాక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో పూర్తి చేశారు. 1979లో మద్రాసులోని సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఉమెన్స్ కాలేజీలో బిఏ లిటరేచర్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం బషీర్ అహ్మద్ సయ్యద్ కాలేజ్ ఫర్ ఉమెన్ గా కొనసాగుతోంది. 1996లో జమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి జమాలజీలో డిప్లొమా పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో ఆమె పట్టు సాధించారు. పురంధేశ్వరి కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. 1979 మే 9వ తేదీన దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు నివేదిత అనే కుమార్తె, హితేష్ చెంచురామ్ అనే కుమారుడు ఉన్నారు. 2004లో బాపట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ప్రముఖ సినీ నిర్మాత డి రామానాయుడుపై 93,992 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2006 జనవరి 29వ తేదీ నుంచి 2012 అక్టోబర్ 28వ తేదీ వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరించారు. 2009లో విశాఖపట్నం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై 66,686 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2012 అక్టోబర్ 28వ తేదీ నుంచి 2014 మార్చి 11వ తేదీ వరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరించారు. 2014 మార్చి 7వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఆమె బీజేపీ మహిళా మోర్చా ప్రభారిగా కూడా సేవలు అందించారు. 2019లో విశాఖపట్నం లోక్సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 4వ స్థానానికి పరిమితం అయిపోయారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పై 2,39,129 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.